morning, dear students. This is Nishala Devi, lecturer in Zoology, MBN JS and RVR College of Arts and Science, Malikipuram. Today, we are going to discuss about the cloning vectors. Part 1. This topic belongs to Unit 1 in Animal Biotechnology, Paper 5 in 5th semester. Okay, let us see about that cloning vectors. First of all, you have to see about that objectives. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. అసలు క్లోనింగ్ వెక్టార్ అంటే ఏమిటి, వాట్ ఈస్ క్లోనింగ్ వెక్టార్, ఎందుకు మనం క్లోనింగ్ వెక్టార్ని ఉపయోగిస్తూ ఉంటాము, ఆబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. తర్వాత వాటి యొక్క హిస్టరీ, చరిత్ర ఏంటి, ఎప్పుడు కనుగొనడం జరిగింది ఈ వెక్టార్స్, ఇవన్నీ కూడా మనం చరిత్రలో తెలుసుకుంటాము. అట్లాగే వాటి యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, లక్షణాలు ఏమున్నాయి, అట్లాగే వాటిలో రకాలు ఏమున్నాయి అంటే క్లోనింగ్ వెక్టార్స్లో టైప్స్ ఏవేవి ఉన్నాయి. మీకు సిలబస్లో ఇచ్చిన ప్లాస్మిడ్స్ అండ్ బ్యాక్టీరియోఫేజెస్, కాస్మిడ్స్ and bacterial artificial chromosome, then after it is artificial chromosome, then human artificial chromosome, then after that retrovectors, retroviral vectors, after that టర్మ్ చూస్ ఆఫ్ వెక్టర్స్, ఎందుకు మనం వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నామో, అలాగే జీన్ క్లోనింగ్లో వీటి యొక్క పాత్ర, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే, దెన్ కమింగ్ టు ద క్లోనింగ్ వెక్టర్స్. The molecular analysis of DNA has been made possible by the cloning of DNA. The two molecules that are required for cloning or the DNA to be cloned and a cloning vector. ఇక్కడ చూడండి, క్లోనింగ్ వెక్టార్ అంటే ఏంటో చెప్పుకునే ముందర మనం తెలుసుకుందాం. క్లోనింగ్ వెక్టార్ అనేది వాహకం అనేది ఒక డిఎన్ఏ అణువు, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఓకే, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ మీన్స్ ఫ్రాగ్మెంట్లో ఏముంటాయంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇట్స్ కాల్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. అండ్ ఆల్సో వీ కెన్ కాల్ ఇస్ ఏ వాహకం అనేది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్గా, డిఎన్ఏ అణువుగా మనం చెప్పుకుంటాము. ఓకే, తర్వాత దెన్ ఏ క్లోనింగ్ వెక్టర్ ఈజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ డిఎన్ఏ టేకెన్ ఫ్రమ్ ఏ వైరస్, a plasmid or the cell of the higher organism that can be stable by maintained in the organism and into which a foreign DNA fragment can be inserted for cloning purpose. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వాహకము అనేది ఒక డిఎన్ఏ అణువు. ఇది ఎంపిక చేయబడిన డిఎన్ఏ తంతువులు ఏవైతే ఉంటాయో వాటితోటి అనుసంధానం చేయబడి ఉంటుంది. డిఎన్ఏ మనం క్లోనింగ్ వెక్టర్ని మనం ఏమనొచ్చు అంటే తెలుగులో సమరూప సృష్టి వాహకము అని కూడా అంటాం. సమరూప సృష్టి వాహకము అని కూడా అంటాం. వెహికల్ అని కూడా అనొచ్చు క్లోనింగ్ వెక్టర్ని, వెహికల్ ఆఫ్ క్లోనింగ్ అంటే క్లోనింగ్ జరగడానికి ఉపయోగించే ఒక వాహకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ సమరూప సృష్టి డిఎన్ఏ గురించి మాట్లాడుకుంటూ కనుక, డిఎన్ఏ ముక్కలు కలిసి ఒక వాహకంగా ఏర్పడి ఇవి జన్యు మార్పిడి జీవులు ఏవైతే ఉంటాయో వాటిని సృష్టించగలిగే అవకాశాన్ని కలిగి ఉంటాయి. జన్యు మార్పిడి జీవులను సృష్టించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఓకే, ద మోస్ట్ వెక్టర్స్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్. అన్నీ కూడా మనం జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాం. అంటే సాధారణంగా న్యాచురల్గా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ఈ వెక్టార్స్ అన్నింటినీ కూడా తయారు చేస్తూ ఉంటాం. అట్లాగే సమరూప సృష్టి వాహకము, నేను క్లోనింగ్ వెక్టార్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఇది వైరస్ లేదా ఏవైనా ఉన్నత జీవుల యొక్క కణం నుంచి కానీ లేదా ప్లాస్మిడ్స్ నుంచి కానీ సేకరించబడిన డిఎన్ఏ అణువుగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ సమరూప సృష్టి అనొచ్చు లేదా క్లోనింగ్ కొరకు దీనిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే అణువు జన్యువుకు సంబంధించిన ముక్క లేకపోతే ఫ్రాగ్మెంట్ అనొచ్చు లేదా శకలం అనొచ్చు. దీన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, వెహికల్గా చెప్పబడిన డిఎన్ఏ భాగాలు ఉన్నాయో వాటిలోకి మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి ఏదైతే డిజైర్డ్ జీన్ కావాలో, డిజైర్డ్ జన్యువు కావాలో, వాటి యొక్క కాపీలు ప్రతులు కావాల్సి ఉంటుందో ఆ డిజైర్డ్ జీన్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించే ఒక వాహకము. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ పీస్ ఆఫ్ డిఎన్ఏగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా ఫీచర్స్ వచ్చేటప్పటికి, ఫీచర్స్ చూసుకునేటప్పటికి చాలా ఉంటాయి. ఫీచర్స్ లక్షణాలు అంటాము. ఇవి లక్షణాలు చూసేటప్పటికి జనరల్గా స్వయం ద్విగుణీకరణ చెందే లక్షణాలు కలిగి ఉండాలి. అంటే ఆటో రెప్లికేషన్ గురించి చెప్పాను మీకు. ఆటో రెప్లికేషన్ అనేది తప్పనిసరిగా ఆ ఫీచర్ అనేది కలిగి ఉండాలి వెక్టర్ అనేది. తర్వాత వెక్టర్ దేర్ ఫోర్ కంటైన్స్ ఫీచర్ ద ఫాలోయింగ్. యూ కెన్ సీ the convenient insertion of
ఆర్ రిమూవల్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ద వెక్టర్. మనకి ఏదైతే ఇన్సర్షన్ చేయవలసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉంటుందో ఆ ఫ్రాగ్మెంట్ ఈజీగా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. అట్లాగే మనం ఈజీగా రిమూవ్ చేసగలిగే ఆ స్వభావాన్ని కలిగి ఉంటేనే దాన్ని మంచి వెక్టర్గా మనం చెప్పగలుగుతాం. ఎగ్జాంపుల్ చూసేటప్పటికి ట్రీటింగ్ ద వెక్టర్ ద ఫారెన్ డిఎన్ఏ విత్ ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అండ్ దెన్ లైగేటింగ్ ద ఫ్రాగ్మెంట్స్ టుగెదర్. చూడండి, ఏ వెక్టర్ అయితే ఉందో అది మనకి కావాల్సిన డిజైర్డ్ జీన్ ఉంది కదా, ఆ డిజైర్డ్ జీన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే కత్తిరించేటప్పుడు కావచ్చు, దేన్ని వెక్టర్ని కత్తిరించేటప్పుడు కావచ్చు, మనకి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ తోటి కత్తిరించగలగాలి. అలాగే లైగేట్ చెందాలి. దేంతో లైగేట్ చెందాలి? మనకి డిజైర్డ్ జీన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు లైగేజ్ ఎంజైమ్ను ఉపయోగించి వాటిని ఏం చేస్తూ ఉంటాము, ఆ రెండింటిని కలిపి మనం రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేస్తూ ఉంటాం కదా, చేస్తాం కదా. అలాగే ఈ లైగేజ్ అవ్వగలిగే విధంగా ఉంటేనే మనం అది గుడ్ వెక్టార్గా చెప్పచ్చు. ఆఫ్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ హ్యాస్ బీన్ క్లోన్డ్ ఇంటూ ఏ క్లోనింగ్ వెక్టర్, ఇట్ మే బీ ఫర్దర్ సబ్క్లోన్ ఇంటూ అనదర్ వెక్టర్ డిజైన్ ఫర్ మోర్ స్పెసిఫిక్ యూజ్. చూడండి, ఇది ఉప క్లోనింగ్ వెక్టర్ అంటే ఉపవాహకాలుగా కూడా మనకి రెప్లికేట్ చెందగలిగే అవకాశం ఉండేదిగా ఉంటేనే మనం దాన్ని గుడ్ వెక్టార్గా, దాని మంచి లక్షణాలు కలిగి ఉన్న వెక్టార్గా మనం చెప్పగలుగుతాం. అసలు ఎందుకు క్లోనింగ్ వెక్టార్ని ఉపయోగించాలి? వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఏంటంటే కనుక, క్లోనింగ్ వెక్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెహికల్ టు artificially carries foreign genetic material into another cell where it can be replicated and expressed. ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ క్లోనింగ్ వెక్టర్ అనేది వెహికల్గా చెప్పుకుంటాము. ఇట్ క్యారీస్ ఆర్టిఫిషియల్లీ లుకెట్స్, మనం చెప్తున్నాము ఇది కృత్రిమంగా వేరే అణువుని, వేరే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని దీంట్లో మోస్తోంది. దేంట్లో అంటే అది ఫారెన్ డిజైర్డ్ డిఎన్ఏ మీన్స్ ఫారెన్ ఫ్రాగ్మెంట్, ఫారెన్ డిఎన్ఏ అంటే తనది కాని డిఎన్ఏ భాగాన్ని ఈ వెహికల్ అనేది మోస్తూ ఉండాలి. అట్లాగే ఇది వేరే సెల్లో ప్రవేశపెట్టినప్పుడు రెప్లికేషన్ చెందగలిగే కెపాసిటీ ఉండాలి. ప్రతికృతి అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ఇచ్చే విధంగా ఫీచర్ కలిగి ఉంటే మనం దాన్ని వెక్టర్గా ఉపయోగించుకోగలుగుతాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాంప్లిఫై ఏ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ మెనీ కాపీస్. చూడండి, ఒక డిఎన్ఏ కాపీని మనం వెక్టార్లో ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని మనం వేరే సెల్లో, హ్యూమన్ సెల్ కావచ్చు, అదర్ బ్యాక్టీరియా సెల్ కావచ్చు, ఏదైనా సెల్ కావచ్చు, ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఇట్ యూజ్డ్ టు యాంప్లిఫై ఏ సింగిల్ మాలిక్యూల్. చూడండి, అంటే దాన్ని మనం రెట్టింపు చేయగలగాలి, అంటే దాన్ని యాంప్లిఫికేషన్ చేయగలగాలి, అంటే ఉన్న అణువులు పెరగాలి. ఈ ఫీచర్ కలిగి ఉన్నదాన్ని మనం వెక్టర్గా ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాగే దెన్ లుక్ ఎట్ క్లోనింగ్ వెక్టర్స్ ఆర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ క్లోన్ సీక్వెన్సెస్ బిట్వీన్ ద బయలాజికల్ హోస్ట్ అండ్ టెస్ట్ ట్యూబ్స్. చూడండి, అంటే బయలాజికల్ జనరల్లీ మనం ఇప్పుడు అంతా చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్గా చేస్తున్నాము, అంటే న్యాచురల్ ప్లాస్మిడ్స్ కాదు, ఆర్టిఫిషియల్లీ మనకి కావాల్సిన దాన్ని మనం ప్లాస్మిడ్స్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. మనం కావాలని ఇన్సర్ట్ చేసిన దాన్ని ఏంటంటే కోర్స్ కొన్ని సందర్భాలు టెస్ట్ ట్యూబ్లో కావచ్చు, బయలాజికల్ హోస్ట్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి నో అబౌట్ దట్ బ్యాక్టీరియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెప్లికేషన్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. వితౌట్ క్లోనింగ్ వెక్టర్స్ మాలిక్యులర్ జీన్ క్లోనింగ్ ఇస్ టోటల్ ఇంపాసిబుల్. చూడండి, క్లోనింగ్ వెక్టర్ లేకుండా జీన్ క్లోనింగ్ అనేది జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కనుక దానంతటది మనం ఏదైతే డిజైర్డ్ జీన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైర్డ్ జీన్ స్వతంత్రంగా రెప్లికేట్ చెందే కెపాసిటీ ఉండదు. రెప్లికేషన్ చెందించాలంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ సంథింగ్. అదేంటది? వెక్టర్ తీసుకోవాలి. ఆ వెక్టర్లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే క్యారీ చేయగలుగుతుంది. ఇట్ కెన్ డూ ద రెప్లికేషన్ ప్రాసెస్ ఈజీలీ. దెన్ ఓకే, కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద వెక్టర్స్. ఫస్ట్ టైం మనకి ఈ ప్లాస్మిడ్స్ అనేవి ఎవరు కనుగొన్నారు అనే దాని గురించి, దీని యొక్క హిస్టరీ గురించి మనం తెలుసుకుందాము. 1977లో ఫస్ట్ టైం వెక్టర్ డిజైన్ చేశారు. దాని పేరు PBR322 వెక్టర్. అది PBR322 వెక్టర్. ఓకే, అయితే ఈ వెక్టర్ని ఎవరు ఏ యూనివర్సిటీ వాళ్ళు అంటే కనుక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు
తయారు చేయడం జరిగింది. సైంటిస్టులు వచ్చేటప్పటికి హెర్బర్ట్ బేయర్, కెచ్చి అండ్ ఇటుక్రా వీళ్ళందరూ కూడా సైంటిస్టులుగా చెప్పుదాం. వీళ్ళు ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. వీళ్ళు బేయర్స్ అనే ల్యాబ్లో వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం 1977లో డిజైన్ చేశారు ఫస్ట్ వెక్టర్. దానికి ఏమని నామకరణం చేశారు అంటే PBR 322 ప్లాస్మిడ్. ఇది చాలా చిన్నదిగా ఉండేది, ప్లాస్మిడ్గా చెప్తాము. ఇందులో వచ్చేటప్పటికి 4 kb ఇన్ సైజ్, అంటే కిలో బేస్ పైర్స్. KB మీన్స్ కిలో బేస్ పైర్స్, క్షారజతలుగా చెప్పుకుంటాం. సరే, ఇందులో ఏమేమి ఉన్నాయి వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఒకసారి హిస్టరీ చూసినట్టయితే చూడండి ఒకసారి. దీంట్లో ఎప్పుడు స్టార్ట్ అయింది చేయడం అంటే ఎప్పుడు 1961లోనే స్టార్ట్ అయింది. అది నెమ్మదిగా ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయ్యి ఎప్పుడు వీళ్ళు కనుగొనడం జరిగిందంటే 1977లో కనుగొన్నారు. ఫస్ట్ టైం కనుగొన్నారు. అదే PBR 322 వెక్టర్గా మనం చెప్పుకుంటాం. ఓకే, దెన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో క్లోనింగ్ వెక్టర్కి తెలుసుకుందాం. అసలు ఏమేమి ఉండాలి ఫీచర్స్? ఈ లక్షణాలు ఉంటేనే ఇది ఒక మంచి వెక్టర్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఉండవలసిన ఫీచర్స్ ఏమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫీచర్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది మొట్టమొదటి ఫీచర్గా చెప్పుకుంటాం. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ చూడండి. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషనే మనం ORI అంటాం. ORI ఇది దీని రెప్లికేషన్ స్థానం అంటాం. అట్లీస్ట్ ఒకటి ఉండాలి. మనం తీసుకునే వెక్టార్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనే సైట్ ఒక్కటి కన్నా ఎక్కువ ఉంటే మంచిది, కానీ అట్లీస్ట్ ఒక్క సైట్ అయినా తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాంటి దాన్ని మాత్రమే మనము వెక్టార్గా తీసుకుంటాం. When the foreign DNA is linked to the sequence along with the vector replication, foreign DNA also starts replicating with the host cell. చూడండి, ఈ ఏవైతే మనం ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉన్నదాన్ని వెక్టార్గా తీసుకున్నామో అలాంటిది మాత్రమే రెప్లికేషన్ అనేది జరుగుతుంది. హోస్ట్ సెల్ అంటే మేబీ ఇట్ ఇస్ బ్యాక్టీరియా సెల్ కావచ్చు, దాంట్లో రెప్లికేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ORI అనేది తప్పనిసరిగా ఒక్కటైనా సైట్ అనేది ఉండాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ బి రెప్లికేటెడ్. రెప్లికేట్ కాకపోతే మనకి దానివల్ల ఉపయోగం ఏమేమి ఉండదు. ఇంత చేసి మనం రికమెండెడ్ DNA తయారు చేసిన తర్వాత అది రెప్లికేషన్ చెందకపోతే వాట్ ఈస్ ది యూస్? నో యూస్ కదా. సో ORI అనేది సైట్ అనేది అట్లీస్ట్ వన్ సైట్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ క్లోనింగ్ సైట్ వచ్చేటప్పటికి, క్లోనింగ్ సైట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద వెక్టర్ DNA is designed and desired DNA can be inserted by the same restriction enzyme. చూడండి, చాలా సందర్భాల్లో మనం రిస్ట్రిక్షన్ న్యూక్లియస్ ఎంజైమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఏదైతే మనకి డిజైర్డ్ జీన్ని కత్తిరించే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ ఉందో ఆ ఎంజైమ్తో మాత్రమే మనం కత్తిరించగలుగుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో, తక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సేమ్ ఎంజైమ్ని ఉపయోగిస్తూ ఉంటాం, కానీ చాలా తక్కువ సందర్భాల్లో వేరే ఎంజైమ్ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే కనుక సేమ్ ఎంజైమ్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ని ఉపయోగిస్తూ ఉంటాం. దేనికి? ఏదైతే డిజైర్డ్ జీన్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైర్డ్ జీన్కి కత్తిరించడానికి ఉపయోగించే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అట్ ద సేమ్ టైం మనం వెక్టర్ని కత్తిరించాలి కదా. ప్లాస్మిడ్ అనేది గుండ్రంగా ఉంటుంది, నిర్మాణంగా చెప్పుకుంటాం కదా. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయాలో దాన్ని కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్రేక్ చేసినప్పుడు ఉపయోగించే ఎంజైమ్నే మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ని ఉపయోగిస్తూ ఉంటాం. మేబీ ఇట్ ఇస్ సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉండొచ్చు. ఓకే, అది క్లోనింగ్ సైట్ అంటే మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నామో దాన్ని క్లోనింగ్ సైట్గా చెప్తాం. ఇట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అనాలిసిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ వర్క్. రీసెంట్లీ రికాంబినెంట్ ప్లాస్మిడ్స్ కంటైన్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్, MCS, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ విచ్ హ్యావ్ చూడండి, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే కనుక మనం నంబర్ ఆఫ్ డిజైర్డ్ జీన్ని ఇన్సర్ట్ చేయగల కెపాసిటీ ఉన్నదాన్ని MCSగా చెప్తాం. మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అట్లీస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ థర్డ్ వన్ ఫీచర్ వచ్చేటప్పటికి సెలెక్టబుల్ మార్కర్గా చెప్పుకుంటూ ఉంటాం. సెలెక్టబుల్ మార్కర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెలెక్టబుల్ మార్కర్ ఈజ్ ఎ జీన్ దట్ కన్ఫర్మ్స్ రెసిస్టెన్స్ టు పర్టికులర్ యాంటీబయాటిక్స్ ఆర్
selective agent that should be normally kill the host cells or prevent its growth. Cloning vectors or contain a selectable marker which confer on the host cell an ability to survive and proliferate in a selective growth and medium containing the particular antibiotics. చూడండి, యాక్చువల్గా ఇది ఏవైతే హోస్ట్ సెల్ ఉంటుందో ఇవి రెప్లికేట్ చెందేటప్పుడు హోస్ట్ సెల్ కూడా కొన్ని ఎంజైమ్స్ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఈ హోస్ట్ సెల్ సెక్రెట్ చేసే ఎంజైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేదే సెలెక్టబుల్ మార్కర్ యాంటీబయాటిక్స్ జీన్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఓకే, దెన్ ఆఫ్టర్ రిపోర్టర్ జీన్ అనొచ్చు. ఫోర్త్ వన్ మార్కర్ జీన్. Reporter gene are used to cloning vectors to facilitate the screening of the successful clones by using features of these genes that allow successful clone to be easily identified. Such feature is prevented to cloning the vectors is used బ్లూ వైట్ సెలెక్షన్. చూడండి, మనం క్లోనింగ్ చేసిన తర్వాత అంటే ఎట్ ద సేమ్ టైం ఒక్కటే ప్రవేశపెట్టాము, మోర్ దాన్ వన్ ప్రవేశపెట్టినప్పుడు ఇవి ఎన్ని క్లోనింగ్ చెందాయి, ఎన్ని క్లోనింగ్ జరిగాయి, క్లోనింగ్ చెందనివి ఎన్ని మనం తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా ఒక మార్కర్ జీన్ అనేది ఉండాలి. మార్కర్ జీన్ ఉన్నప్పుడు మాత్రమే మనం అవి క్లోన్ జరిగిందా, క్లోన్ జరగలేదా అనేది తెలుస్తూ ఉంటుంది. అది స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అది బ్లూ వైట్ సెలెక్షన్ అంటామో, దాని ద్వారా మనం ఈ క్లోనింగ్ ఏవైతే జరుగున్నాయి, క్లోనింగ్ జరగని వెక్టార్స్ ఏవో ఉన్నాయని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం మార్కర్ జీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఆఫ్టర్ దట్ ఎడిషనల్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ చూసుకుంటే ఇంకా ఏమో ఉంటాయి. మనం ఫీచర్స్ చెప్పుకున్నాము, ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్ కూడా చెప్పుకున్నాం. ఇంకా ఎడిషనల్గా అదనంగా ఏమేమి ఉంటాయంటే వాటి గురించి కొంచెం తెలుసుకుందాము. చూడండి, ఇట్ షుడ్ బి షార్ట్ అండ్ స్మాల్. చిన్నదిగా ఉండాలి, పొట్టిగా అంటే తక్కువ. పొట్టిగా ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే తక్కువ నైట్రోజన్ బేస్ పేర్స్ అంటే నత్రజని క్షార జతలు అనేది చాలా తక్కువగా ఉండాలి. కంపాటబుల్ విత్ హోస్ట్ సెల్. ఏవైతే పెట్టిన తర్వాత మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది హోస్ట్ సెల్ తోటి కంఫర్టబుల్గా ఉండాలి. సపోజ్ హోస్ట్ సెల్ ఏమైనా సెక్రెట్ చేసింది అనుకోండి, ఇది ఈ జీన్ ఏదైతే ఉందో అది వర్క్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం చేసిన పని అంతా కూడా వృధా అయిపోతుంది. ఓకే, ఇన్కంపాటబుల్ విత్ అదర్ వెక్టర్స్. ఒకేలా ఉండకూడదు. తర్వాత ఈ షుడ్ బి హై ఇన్ కాపీ నెంబర్. ఇది రెప్లికేట్ చెందేటప్పుడు ఎక్కువ కాపీ నెంబర్ ఇస్తే కనుక, ఎక్కువ కాపీలు వస్తే కనుక మన అది ఈజీగా ఉంటుంది. ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్ ఇఫ్ యూటిలైజింగ్ ద హోస్ట్. ఓకే, ఇట్ షుడ్ బి become a high copy number. It should be able to express if it's self utilizing the host machinery. తర్వాత ఇట్ షుడ్ బి ఏబుల్ టు మూవ్ అండర్ 2 systems, ప్రోకారియోటిక్స్ అండ్ యూకారియోటిక్స్. చూడండి, ఇక్కడ ప్రోకారియోటిక్స్లోను అదేవిధంగా యూకారియోటిక్స్లోనూ కూడా ఇది రెప్లికేట్ చెందగల కెపాసిటీ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం అడిషనల్ ఫీచర్స్గా తెలుసుకుందాం. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ వెక్టర్స్. మనం ఇప్పుడు ఎక్కడి వరకు తెలుసుకున్నాము? మనం క్లోనింగ్ వెక్టర్స్ అంటే ఎందుకు ఉపయోగించాలో తెలుసుకున్నాం, వాటి యొక్క ఫీచర్స్ తెలుసుకున్నాము, ఎందుకు మనం క్లోనింగ్ వెక్టర్స్ని వాడాలో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్ ఏవేవి ఉన్నాయి, క్లోనింగ్ వెక్టర్స్ యొక్క టైప్స్ ఏవేవి ఉన్నాయని చూసినట్టయితే కనుక ప్లాస్మిడ్స్, అట్లాగే బ్యాక్టీరియోఫేజెస్, కాస్మిడ్స్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ HAC అంటాము. అట్లాగే దెన్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి రిట్రో వైరల్ వెక్టర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్మిడ్స్ తర్వాత టైప్స్ ఆఫ్ వెక్టర్స్ గురించి చదువుకునే లోపల మనం నామిన్క్లేచర్ చెప్తాను. నామిన్క్లేచర్ అంటే ఏంటంటే మనం ఏ జీవికైనా కూడా కనుగొన్నప్పుడు ఆ జీవికంటూ ఒక పేరు పెట్టడం జరుగుతుంది కదా, నామీకరణ అంటాము. ఆ నామీకరణ ఎలాగే ఈ వెక్టర్స్ కూడా నామిన్క్లేచర్ చేయడం జరిగింది. అది ఎట్లా చేశారో చూద్దాము. ద నేమ్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వెక్టర్ ఆర్టిఫిషియల్ వెక్టర్ ఏమన్నాను, PBR 322. ఇక్కడ ఈ 322 PBR అనే పేరు పెట్టడానికి కొన్ని స్టాండర్డ్ రూల్స్ని ఫాలో అవ్వడం జరిగింది. వాళ్ళు నచ్చినట్టు పెట్టలేదు. ఇక్కడ P ఇండికేట్స్ ప్లాస్మిడ్లో ఒక Pని తీసుకొచ్చి Pగా పెట్టడం జరిగింది. ప్లాస్మిడ్లో ఉన్న Pని
పీబీఆర్లో గురించి చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ పీబీఆర్ గురించి చెప్తున్నాను, నామిన్క్లేచర్ గురించి. ఈ పీబీఆర్లో ఉన్న దేన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది, దేన్ని సూచిస్తూ ఉంటుంది అంటే ప్లాస్మిడ్ని సూచిస్తుంది. తర్వాత బీఆర్ చూడండి, బీఆర్ ఇండికేట్స్ ద ల్యాబొరేటరీ ఇన్ విచ్ ద వెక్టర్ వాజ్ ఒరిజినల్లీ కన్స్ట్రక్టెడ్. బీఆర్ ఎక్కడి నుంచి అయితే కన్స్ట్రక్ట్ చేశారో, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ పేరు మీద మనం ఆనర్ చేస్తూ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ బీఆర్ స్టాండ్స్ ఫర్ బొలివర్ అండ్ రెడ్ రోజ్. వీళ్ళిద్దరి పేరులో ఉన్న బీని అట్లాగే ఆర్ని తీసుకొచ్చి పీబీఆర్ ప్లాస్మిడ్, తర్వాత బొలివర్ అండ్ రెడ్ రిడ్జ్ పెట్టడం జరిగింది. ఓకే, తర్వాత సో మెనీ రీసెర్చెస్ జరిగిన తర్వాత 322 అనేది ఎఫెక్టివ్గా పనిచేసింది కాబట్టి 322 ద నంబర్ ఆఫ్ ద వెక్టర్. పీబీఆర్లో కనుగొన్న నెంబర్ ఆఫ్ ద వెక్టర్ 322 ఇస్ ఎ నంబర్ కనుగొనడం జరిగింది. తర్వాత ఇవే కాకుండా చాలా ప్లాస్మిడ్స్ని కనుగొనడం జరిగింది. ఫస్ట్ కనుగొన్నది మాత్రం పీబీఆర్ 322, ఫర్దర్గా వచ్చేటప్పటికి పీబీఆర్ 325, అట్లాగే పీబీఆర్ 327 అనే వాటిని కూడా కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా ప్లాస్మిడ్స్గానే మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, దెన్ కమింగ్ టు ద plasmid. Plasmid is automatically replicating circular double-stranded extra-chromosomal DNA which is physically separated from a chromosomal DNA and can be replicated independently. Look at this. Plasmid అనేది ఆటోమేటిక్గా స్వతంత్రంగా రెప్లికేషన్ చెందే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎలా ఉంటుంది, దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే గుండ్రంగా ఉంటుంది, సర్క్యులర్గా ఉంటుంది, డబుల్ స్ట్రాండెడ్, 2 పోచలు కలిగి గుండ్రంగా ఉన్న నిర్మాణం, ఎక్స్ట్రా క్రోమోజోమల్. అంటే ఇప్పుడు ప్లాస్మిడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనం సాధారణంగా చెప్పుకునేది బ్యాక్టీరియా గురించి చెప్పుకుంటాం. బ్యాక్టీరియాలో ఉండే ఎక్స్ట్రా క్రోమోజోమల్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయంటే గుండ్రని నిర్మాణాలు లేకపోతే గాజు లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాస్మిడ్గా చెప్పుకుంటూ ఉంటాము. ఓకే, ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా. సమ్ టైమ్స్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ యూకారియోటిక్స్ అండ్ ఆర్గానిజమ్స్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో ఓకే బ్యాక్టీరియాలోనే కాకుండా కొన్ని యూకారియోటిక్ సెల్స్లో కూడా మనం అలాగే ఆర్గానిజమ్స్లో యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రొకారియోటిక్స్ అంటే కేంద్రక పూర్వజీవులు, యూకారియోటిక్స్ అంటే నిజ కేంద్రక జీవులు. అంటే కొన్ని సందర్భాల్లో కూడా మనం నిజ కేంద్రక జీవుల్లో వీటిని గమనించడం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఎప్పుడు అంటే కనుక బ్యాక్టీరియాలోనే మనం చెప్పుకుంటూ ఉంటాము. ఓకే, సైజ్ వచ్చేటప్పటికి ఎంత ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే 200 kb కిలో బేస్ పైర్స్. ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి ఆఫ్ కోర్స్ డిఎన్ఏ క్లోన్ సైజ్ చెప్పుకున్నాం కదా ఎంతవరకు ఉంటుంది, 200 కిలో బేస్ పైర్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్మిడ్ అనేది ఇండివిజువల్గా రెప్లికేట్ అవుతుంది. ఇండివిజువల్గా అంటే ఇక్కడ బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ తోటి సంబంధం లేకుండా, ఇండివిజువల్గా అంటే అర్థం ఏంటి, బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ తోటి సంబంధం లేకుండా దానికంటూ స్వతంత్రంగా రెప్లికేషన్ చెందుతుంది, కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇదే విధంగా అనేక ప్లాస్మిడ్స్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ముందర స్లైడ్స్లో చెప్పడం జరిగింది, పీబీఆర్ 322. అలాగే పీబీఆర్ఏ కాదు, PUC18, ప్లాస్మిడ్స్, కోప్లాస్మిడ్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మీకు ప్లాస్మిడ్స్గా చెప్పడం జరిగింది. ఇక్కడ పీబీఆర్ 322 ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము, దాని యొక్క స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఒక ORI సైట్, ఇక్కడ ఒక అంటే ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది కనబడుతోంది మీకు. ఓకే, ఇక్కడ మనకి 2 యాంటీబయాటిక్ జీన్స్ కూడా కనిపిస్తున్నాయి దీంట్లో, ఆంప్లిసిన్ అండ్ టెట్రాసైక్లిన్ బోత్ ఆర్ యాంటీబయాటిక్ జీన్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఈకోరి, హిండు, ఈకోరి, అలాగే బ్యాము, సాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే అవన్నీ కూడా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ యొక్క సైట్స్, కత్తిరింపు స్థానాలు. అంటే మనం వాటిలో ఏదైనా ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ను ఉపయోగించి మనం
వీటిని కత్తిరించగలుగుతూ ఉంటాము. అంటే ఆ స్థానాలని, ఆ గుండ్రంగా ఉన్న గాజు లాంటి నిర్మాణాలని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉపయోగించి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటే ఏంటి, నథింగ్ బట్ బయలాజికల్ సిజర్స్. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, అక్కడ ఉన్న బంధాలని ఎంజైమ్ సహాయంతో మనం కత్తిరించి సపరేట్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా సైడ్స్ అన్నమాట. ఓకే, మనం ఎందుకు ప్లాస్మిడ్స్ అనేవి మంచి వెక్టార్స్గా చెప్పుకుంటాము అని అంటే కనుక, ఇవి చిన్నవిగా ఉంటాయి, ఈజీగా రెప్లికేట్ అవుతాయి, ఐసోలేట్ చేయగలగడం ఈజీగా ఉంటుంది. ఐసోలేట్ అంటే మన బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేయగలగడం అనేది చాలా సులువుగా జరుగుతుంది. అట్లాగే రెప్లికేషన్ అనేది స్వతంత్రంగా జరుగుతుంది. ఇంతకుముందు స్లైడ్లో కూడా చెప్పాను, డిఎన్ఏ అంటే హోస్ట్ సెల్ యొక్క డిఎన్ఏ తోటి సంబంధం లేకుండా దాని అంతటా అది స్వతంత్రంగా రెప్లికేషన్ చెందే కెపాసిటీ కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్లాస్మిడ్స్ని ఒక మంచి వెక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇందులో, అడ్వాంటేజెసే కాదు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఇవి కెనాట్ యాక్సెప్ట్ లార్జ్ ఫ్రాగ్మెంట్. చూడండి, సపోజ్ మనకి రెప్లికేషన్ చెందించగల జన్యువులు పెద్దవై ఉన్నాయనుకోండి, మనం ఈ ప్లాస్మిడ్స్లో మనం ఇన్సర్ట్ చేయలేము, రెప్లికేషన్ చెందించలేము. దట్ ఈస్ ద బిగ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్మిడ్స్గా చెప్పుకోవచ్చు. సైజ్ వచ్చేటప్పటికి చూడటం 10 kb వరకే ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ఎఫిషియెంట్గా, అంటే ఏవైతే పెద్ద జన్యువులు అయితే ఉన్నాయో వాటిని మనం ఈ ప్లాస్మిడ్స్లో ఇన్సర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇవి క్యారీ చేయలేవు. మరి ఇది ఒక డిసడ్వాంటేజ్. కానీ ఆఫ్ కోర్స్ చిన్న చిన్న జన్యువులు అయితే మనం వీ కెన్ ఇన్సర్ట్ ఈజీలీ అండ్ దర్స్ ఆర్ రెప్లికేషన్ ఈజీలీ. కానీ పెద్ద పెద్ద జన్యువులు ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇన్సర్ట్ అండ్ ఇట్ వోంట్ రెప్లికేట్ చెందడం అనేది జరగదు. ఇది ఇప్పుడు వరకు మనం ఈ వీడియో లెసన్లో మనం ప్లాస్మిడ్లో ఉన్న పీపీఆర్ గురించి చెప్పుకున్నాం. ఇంక తర్వాత లెసన్లో వచ్చేటప్పటికి కాస్మిడ్స్ అండ్ ఆఫ్టర్ దాట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఈస్ట్ బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ గురించి నెక్స్ట్ వీడియో లెక్చర్లో తెలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.